సిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 18వ తేదీ వరకు గడువు. వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్న సెర్చ్ కమిటీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు ఫామ్లను ప్రభుత్వ వెబ్సైట్ www.telangana.gov.in లో అందుబాటులో పెట్టామని, పూర్తి చేసిన పత్రాలను ఆన్లైన్లో లేక సెక్రటరీ sey.gad@telangana.gov.in మెయిల్ ద్వారా ఈ నెల 18 సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి పేర్లను ప్రతిపాదిస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కొందరు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టుల భర్తీకి తొలిసారి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించినది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం చైర్మన్ సభ్యులను గవర్నర్ నియమిస్తారని తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ నిబంధనలకు లోబడి దరఖాస్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. నోటిఫికేషన్లోని అంశాలు. టీఎస్పీఎస్సీ నిబంధన 3 ప్రకారం కమిషన్లో చైర్మన్తో పాటు సభ్యులు 11 మందికి మించి ఉండడానికి వీల్లేదు. కమిషన్లో సగం మంది సభ్యులు కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారే ఉండాలి. వీరిపై విజిలెన్స్ కేసులు ఉండరాదు. మిగతా సభ్యులు అకాడమిక్స్, మేనేజ్మెంట్, న్యాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యూమనిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి. కేంద్ర రాష్ట్ర పిఎస్సీల సభ్యుల పదవీకాలం 6 ఏళ్లు కాగా ఆలోపు యూపీఎస్సీలో సభ్యుడి వయసు 65 ఏళ్లు, రాష్ట్ర పిఎస్సీలో సభ్యుడి వయసు 62 ఏళ్లు నిండితే వారి పదవీకాలం పూర్తవుతుంది. ఇలాంటి వారు మరోసారి ఆ పోస్టులో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు. దరఖాస్తులో అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, వృత్తి, ప్రభుత్వ సర్వీసులో పనిచేశారా, చేసిన కాలం ఎంత, ఎప్పుడు పదవీ విరమణ చేశారన్న వివరాలు పొందుపరచాలి. విద్యార్హతల్లో డిగ్రీ, ఇతర కోర్సులు, పాసైన తేదీ, పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులు, డిస్టింక్షన్ వివరాలు, స్పెషలైజేషన్ సబ్జెక్టు వివరాలు తెలియజేయాలి. అధికారుల కేటగిరీలో ప్రభుత్వ సర్వీసులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ హోదాలో పనిచేశారో చెప్పాలి. ప్రముఖుల కేటగిరీలో అకాడమిక్స్, మేనేజ్మెంట్, న్యాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యూమనిటీస్ రంగాల్లో వారి సేవలను చెప్పాలి. గతంలో సాధించిన 5 విజయాల గురించి 200 పదాలకు మించకుండా రాసి ఆ వివరాలు అప్లోడ్ చేయాలి. ప్రొఫెషనల్ రంగాలు, విద్యా సంస్థలు, సొసైటీలు లేదా రాజకీయ పార్టీలు, సంఘాలతో అనుబంధ వివరాలను తెలపాలి. టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం కమిషన్ కార్యాలయానికి వచ్చిన ఆమె రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపించారు. కొందరు వ్యక్తుల కారణంగానే కమిషన్పై మచ్చ పడిందని, జరిగిన దుష్పరిణామాల్లో సభ్యుల ప్రమేయమేమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యులుగా కొనసాగుతున్నారు.